తగ్గేదేలే అంటూ మాజీ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి రివర్స్ అటాక్ ఇవ్వడంలో ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని అనుకున్నారో ఏమో కానీ ఈసారి పెద్ద ప్లాన్తో మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ జగన్. ఈ సమావేశంలో ఉద్యమ బాట పట్టనున్నట్లు, తమ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు జగన్ తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఊహించిన షాక్ తిన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టారు. కేవలం 11 సీట్లకు వైసీపీ పరిమితం కాగా కేడర్ కొంత ఆందోళన చెందింది. దీనితో పలు దఫాలుగా ఆయా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తరుణంలో ఇటీవల మీడియా ముఖంగా జగన్ సీరియస్ అయ్యారు. అలాగే కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతూ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. కాగా జగన్ తాజాగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట షెడ్యూల్ను ప్రకటించారు. డిసెంబర్ 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతి పత్రం అందజేస్తాము అన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీనితో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జగన్ అన్నారు. కరెంటు ఛార్జీల బాదుడిపై డిసెంబర్ 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి అన్ని జిల్లాల ఎస్సీ, సీఎండీ కార్యాలయాల్లో వినతి పత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కొత్త ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు సాగిస్తామని ప్రకటించారు.